సరస్వతి నిలయాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. పాఠశాల విద్యలో మార్పులు తెస్తామన్న నేతల మాటలు నీటిమూటలయ్యాయి. స్వయాన విద్యాశాఖ మంత్రి ఇలాకాలోనే ప్రభుత్వ స్కూళ్లు వసతుల లేమితో పాటు స్టాఫ్ కొరతను ఎదుర్కొంటున్నాయి. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. అయితే విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అలాంటిదేమీ కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఓరుగల్లు స్కూళ్లలో మౌలిక వసతులతో పాటు స్టాఫ్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. వరంగల్ జిల్లాలో 3,333 ప్రభుత్వ స్కూళ్లున్నాయి. అందులో దాదాపు 2.5 లక్షల మంది చదువుతున్నారు. వీరికి పాఠాలు బోధించడం కోసం 14,367 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే సరస్వతి నిలయాల్లో సమస్యలు చాలా ఉన్నాయంటున్నారు టీచర్లు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతితో పాటు సరిపడా గదులు కూడా లేవంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల డ్రాప్అవుట్స్ బాగా అవుతున్నాయి. దానికి కారణం మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం. ఇంకోటి వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా అన్ని స్కూల్స్లో పూర్తిగా లేవు. ఇంకోటి పర్యవేక్షణ లోపం అనేది కూడా బాగా ఉంది. ఎందుకంటే పోస్టులు అనేటి డిప్టీ ఓలు, ఎంఈఓ పోస్టులు ఇవన్నీ కూడా ఎక్కడ నింపలేదు. హెడ్ మాస్టర్స్తోని ఎఫ్ఎస్సి ఇచ్చారు. వాళ్ళు ఆ స్కూల్లో బాధ్యతలు నిర్వర్తించడము, ఎంఈఓ బాధ్యతలు చాలా ఉంటాయి. ఏవి చేయలేకపోతున్నారు. పాఠశాలలపై పర్యవేక్షణ చేసేందుకు డిప్యూటీ డీఈఓలు నియమించారు. కానీ జిల్లాలోని 4 డివిజన్లలో 2 మాత్రమే రెగ్యులర్ డిప్యూటీ డీఈఓలున్నారు. మండల ఎంఈఓలది సేమ్ సీన్. 51 మండలాలకు 2 రెగ్యులర్ అధికారులే ఉన్నారు. మిగతా 49 మండలాల్లో ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి బాధ్యతలను జిల్లా పరిషత్ పాఠశాలల ప్రిన్సిపల్స్ కు అప్పగించడంతో పనిభారం ఎక్కువైందని వాపోతున్నారు. ఈ జిల్లాలో ఒక 2 ఎంఈఓ పోస్టులు ఉన్నాయి. మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీలో 4 2 మాత్రమే సిటీదున్ను జనగామది ఉన్నది. మిగతా వాళ్ళంతా ఇన్ఛార్జీలు ఉన్నారు. ఆ ఇన్ఛార్జీలు డైట్ లెక్చరర్లు కావటం, డైట్లో ఒక మెరిటోరియస్ స్టూడెంట్స్ డైట్కి వస్తారు, ఎంట్రన్స్ రాసి ఆడ శిక్షణ వాళ్ళకి ఇవ్వలేక ఇటు ఇవ్వలేక ఆ లెక్చరరు రెండు చోట్ల న్యాయం చేయలేకపోతున్నాడు. ఒక్కొక్క డిప్యూటీలో 19-20 మండలాలున్నాయి. ప్రభుత్వం విద్యారంగాన్ని ఇవాళ సూపర్విజన్ లేదు. మెయిన్ ప్రాబ్లం టీచర్ల కొరత తీర్చేందుకు 612 మంది విద్యా వాలంటీర్లను నియమించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం రాలేదంటున్నారు. టీచర్లు ఇన్ టైం స్కూళ్లకు వచ్చేందుకు ఈ ఏడాది కొన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు జిల్లా విద్యాధికారులు. జిల్లాలోని పాఠశాలలకు అవసరమైన పాఠ్య పుస్తకాలు దాదాపు 95% వచ్చాయి. దీంతో అన్ని స్కూళ్లకు పుస్తకాల డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. వరంగల్ జిల్లాలో 95% రిజల్ట్ వచ్చింది. మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తలేరు అని ఒకవైపు మాట్లాడుతూనే వరంగల్ జిల్లాలో 95% 10వ తరగతి ఉత్తీర్ణత శాతం ఎట్లా పెరిగింది అనేటువంటిది దాని మీద విశ్వాసం లేని మాటలు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. ప్రైవేట్ స్కూల్స్ కు ఫీజులు చెల్లించలేక ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తున్నామంటున్నారు పేరెంట్స్. కానీ సౌకర్యాల కొరతతో పాటు సరైన విద్యాబోధన జరగడం లేదని చెప్తున్నారు. కనీసం ఈ ఏడాది నుంచైనా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించాలని కోరుతున్నారు పేరెంట్స్.